ఎంసీయూ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి మన లైఫ్లో ఒక పార్ట్గా అయిపోయింది. అవెంజర్స్, మల్టీవర్స్, సీక్రెట్ వార్స్ ఇలా మార్వెల్ ఎన్నో అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ని ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు మార్వెల్ ఆన్సర్ ఇవ్వని ఎన్నో మిస్టరీస్ అనేవి ఉన్నాయి. హెర్క్యులీస్ ఎక్కడ? ఎటర్నల్స్ థానోస్ని ఎందుకు ఆపలేదు? డాక్టర్ స్ట్రేంజ్ సెలెక్టర్స్ని ఎందుకు డిలీట్ చేయలేదు? ఇవే కావు, ఇంకా చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు ఎంసీలో ఉన్న 7 బిగ్గెస్ట్ అనాన్సర్డ్ మిస్టీరియస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, థోర్ లవ్ అండ్ థండర్ మూవీ యొక్క ఎండింగ్ గుర్తుందా? జ్యూస్ని థోర్ అందరి ముందు ఎంబారెస్ చేసిన తర్వాత జ్యూస్కి ఒక విషయం అనేది క్లియర్ అవుతుంది. థోర్ని నార్మల్గా ఓడించడం ఇంపాసిబుల్ అని. అందుకే తన స్ట్రాంగెస్ట్ వారియర్ అయిన హెర్క్యులీస్ని పిలుస్తాడు. డైరెక్ట్గా జ్యూస్ థోర్ని చంపు అని ఆర్డర్ అనేది ఇస్తాడు. ఆ పోస్ట్ క్రెడిట్స్ని చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ థోర్ మూవీలో హెర్క్యులీస్ వర్సెస్ థోర్ ఫైట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు. కానీ షాకింగ్ ఏంటి అంటే ఆ మూవీ రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత అయినా సరే హెర్క్యులీస్ గురించి మార్వెల్ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ థోర్ 5 అనౌన్స్ కూడా అవ్వలేదు. అవెంజర్స్ ఆల్మోస్ట్ మెన్షన్ కూడా చేయలేదు. హెర్క్యులీస్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి కూడా తెలియదు. కామిక్స్లో హెర్క్యులీస్ క్యారెక్టర్ అలానే యానిమేషన్స్లో చాలా బాగా చూపించారు. తన పవర్ లెవెల్స్ అసలు కామిక్స్లో చాలా వరకు బ్రూటాలిటీగా ఉంటుంది. కానీ మార్వెల్ లైవ్ యాక్షన్లో క్యారెక్టర్ని తీసుకొని వచ్చి సడన్గా మర్చిపోవడం మార్వెల్ స్టైల్ అయితే కాదు. మార్వెల్ అఫీషియల్గా ఈ మిస్టరీకి ఆన్సర్ ఇవ్వలేదు. కానీ నా ఒపీనియన్ ప్రకారం హెర్క్యులీస్ని సీక్రెట్ వార్స్ లాంటి హ్యూజ్ మూవీలో ఏమన్నా సేవ్ చేస్తూ ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా థోర్ 5 అనౌన్స్మెంట్లోనే ఆ క్యారెక్టర్ యొక్క మెయిన్ విలన్గా చూపించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వాట్ యు థింక్? కామెంట్ చేయండి. సో ఇది కూడా ఇప్పటి వరకు హెర్క్యులీస్ రిటర్న్ ఎంసీయూలో బిగ్గెస్ట్ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది. నెక్స్ట్, ఎటర్నల్ క్లైమాక్స్ ఎంసీయూ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సీన్స్లో ఒకటి. టొమాటో ఎర్త్ నుంచి బతవబోతుంటే సెర్సీ తన యొక్క టీం దానిని స్టాప్ చేస్తారు. దాని తర్వాత సడన్గా స్కైలో ఓపెన్ అవుతూ హర్షం ఎర్త్ ముందు అపీర్ అవుతాడు. ఆ సైజ్ చూసి ఆల్మోస్ట్ అందరికీ ఒకటే ఫీలింగ్, ఎర్త్ ఇప్పుడే డిస్ట్రాయ్ అయిపోతుంది అని. కానీ అలా జరగలేదు. హర్షం ఎర్త్ని డిస్ట్రాయ్ చేయకుండా సెర్సీ, కింగో, పాస్టోర్స్ని మాత్రమే తీసుకొని వెళ్ళిపోతాడు. మేబీ హర్షం హ్యుమానిటీ ఈ ఎర్త్ని డిజర్వ్ చేస్తుందా లేదా అని తర్వాత డిసిషన్ చేస్తా అన్నట్టుగా తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళని. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు హర్షంకి ఎర్త్ డిస్ట్రాయ్ చేయడం లిటరలీ సెకండ్స్లో పని. మరి డిసిషన్ ఎందుకు పోస్ట్పోన్ చేశాడు? మార్వెల్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం హ్యుమానిటీని చెక్ చేయడానికి ఎటర్నల్స్ మెమరీస్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి అంటే, ఎర్త్ సర్వైవల్ అవుతుందా లేదా డిస్ట్రాయ్ అవుతుందా ఇప్పటివరకు మార్వెల్ రివీల్ అయితే చేయలేదు. ఒక థియరీ ప్రకారం సీక్రెట్ వార్స్ ముందు ఎర్త్కి ఇంకా చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. ఈవెన్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఇకర్షన్ అనే కాన్సెప్ట్ని చూపిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ ఎర్త్కి చాలా వరకు ప్లేసెస్లో చూపించే సీన్స్ అనేవి ఉన్నాయి. అందుకని హర్షం దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండే ఛాన్స్ అనేవి ఉన్నాయని అంట. ఎలా చూసుకున్నా జడ్జ్మెంట్ని హోల్లో పెట్టాడు కాబట్టి ఇప్పటి వరకు ఎర్త్ ఫేట్ కూడా బిగ్గెస్ట్ ఎంసీయూ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది. నెక్స్ట్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఎండింగ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఎండింగ్లా అనిపించింది. టీమ్ సపరేట్ అయింది. రాకెట్ కొత్త గార్డియన్స్ని లీడ్ చేస్తున్నాడు. పీటర్ ఎర్త్కి రిటర్న్ అయ్యాడు. కానీ మూవీ లాస్ట్లో మార్వెల్ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ని చూపించింది. ద లెజెండ్ స్టార్ లార్డ్ విల్ రిటర్న్. ఆ ఒక్క లైన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ రిటర్న్ అయ్యాడు? అవెంజర్స్లో జాయిన్ అవుతాడా? ఫెంటాస్టిక్ ఫోర్ని కలుస్తాడా? లేక డైరెక్ట్గా సీక్రెట్ వార్స్లోనే ఎంట్రీ ఇస్తాడా? మార్వెల్ ఇప్పటివరకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇవ్వలేదు. క్రిస్ ప్రాట్ రిటర్న్ కన్ఫర్మ్ అని చెప్పారు. కానీ ఈ మూవీలోనే అని విషయం మాత్రం ఇంకా కంప్లీట్గా సీక్రెట్గానే ఉంచారు. మేబీ ఎర్త్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్మిక్ హీరో కాబట్టి సీక్రెట్ వార్స్ ముందు అవెంజర్స్ని స్టార్ లార్డ్ ఏమన్నా లీడ్ చేయడం లేక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ప్లే చేయడం లాంటి సీన్స్ని పెడతచ్చు. మరి లెజెండ్ స్టార్ లార్డ్ ఎప్పుడు రిటర్న్ అవుతాడో వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్, వకండా ఫర్ ఎవర్ ఎండింగ్లో మార్వెల్ ఒక ఎమోషనల్ సర్ప్రైజ్ని ఇచ్చింది. నాకియా టిచ్చాలాకి ఒక సన్ ఉన్నాడు అని రివీల్ చేసింది. కానీ తన పేరు వచ్చి ద ప్రిన్స్ టిచ్చాలా. ఇప్పటివరకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూచర్ బ్లాక్ ప్యాంథర్ ఎవరు? షూరీ కంటిన్యూ చేస్తుందా లేక ప్రిన్స్ టిచ్చాలాని నెక్స్ట్ జనరేషన్ బ్లాక్ ప్యాంథర్గా ప్రిపేర్ చేస్తున్నారా? మార్వెల్ అఫీషియల్గా ఈ క్వశ్చన్కి ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. కానీ కామిక్స్లో టిచ్చాలా లెగసీ కంటిన్యూ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఫ్యూచర్ అవెంజర్స్ మూవీలో ప్రిన్స్ టిచ్చాలా రోల్ చాలా బిగ్ ఉండొచ్చు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థియరీ ప్రకారం సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ జరుగుతుంది కాబట్టి టైం స్కిప్ ద్వారా
టిచాలా యొక్క ఏజ్ని టీనేజ్లో ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అప్పటి వరకు నెక్స్ట్ బ్లాక్ పాంథర్ ఎవరు అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. నెక్స్ట్ ఈ డౌట్ ఖచ్చితంగా మీకు ఒకసారైనా వచ్చి ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ మూవీ గుర్తుందా? థానోస్ ఎత్తుకి వచ్చి విజన్ని చంపేస్తాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక స్నాప్ తర్వాత యూనివర్స్లో పాపులేషన్ని ఎరేజ్ చేసేస్తాడు. ఆ మూవీలో పర్టికులర్లీ అవెంజర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు, కానీ ఎత్ మీదే ఉన్న ఎటర్నల్స్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఈ క్వశ్చన్ ఎటర్నల్స్ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ ప్రతి మార్వెల్ ఫ్యాన్స్ని అడిగారు. ఇలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎత్ మీదే ఉన్నప్పుడు థానోస్ని ఎందుకు ఆపలేదు అని. మార్వెల్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ బట్టి హాస్యం వాళ్ళకి ఒక సీక్రెట్ స్ట్రిక్ట్ రూల్ని ఇచ్చాడు, డేవిడ్తో తప్ప వేరే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని. అందుకే థానోస్ అటాక్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్తో మార్వెల్ ఫ్యాన్స్కి అసలు ఈ ఆన్సర్ కంప్లీట్లీ సాటిస్ఫై అనిపించలేదు. ఎందుకంటే థానోస్ నార్మల్ హ్యూమన్ కాదు, ఒక స్నాప్తో యూనివర్స్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎటర్నల్ సైలెంట్గా ఉండడం ఇప్పటివరకు డిబేట్ అవుతూనే ఉంది. నా ప్రకారం హర్షంకి ఎర్త్ పాపులేషన్ ఎక్కువ ఉండడం ఇంపార్టెంట్. స్నాప్ తర్వాత పాపులేషన్ తగ్గిపోయింది కాబట్టి తిమోథెట్ బట్ కూడా డిలే అయ్యింది. అందుకే హర్షం ఇండైరెక్ట్గా థానోస్ని స్టాప్ చేయలేదేమో. సో ఎటర్నల్ సైలెన్స్ ఇప్పటికీ ఎంసీ బిగ్గెస్ట్ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది. గైస్, ఇప్పటివరకు మనం చూసిన మిస్టరీస్ అన్నీ ఫ్యూచర్ మూవీస్తో కనెక్ట్ అవ్వేవి, కానీ నెక్స్ట్ మిస్టరీస్ ఎంసీయూ ఫ్యాన్స్కి కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేసింది. మూన్ నైట్ ఎండింగ్లో రివీల్ చేసిన జాక్ లోకి గురించి మార్వెల్ ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో మిగతా అన్ని ఎంసీయూ మిస్టరీస్ గురించి ఇప్పుడు డీటెయిల్ చెప్పుకుందాం. మూన్ నైట్ సిరీస్ ఎండింగ్ గుర్తుందా? లాస్ట్ ఎపిసోడ్లో అర్షుత్ ఆరోని కౌన్షు చంపేస్తాడు. అందరూ స్టోరీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు, కానీ మార్వెల్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. మార్క్ స్పెక్టర్ స్టీవ్ గ్రాంట్ కాకుండా థోర్ పర్సనాలిటీ జాక్ లోకీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ జస్ట్ ఆర్డినరీ పర్సనాలిటీ కాదు, మార్క్ స్టీఫెన్ కంట్రోల్ చేయలేని డేంజరస్ వర్షన్. కాన్షు కూడా తన రియల్ వెపన్గా ఈ యొక్క జాక్ని యూజ్ చేసుకుంటాడు. ఆ రియల్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్, ఈవెన్ నేను కూడా. టాపిక్కి వచ్చేస్తే, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మూన్ నైట్ సీజన్ 2 గురించి మార్వెల్ అఫీషియల్ అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. జాక్ లోకీ ఎక్కడ ఉన్నాడు? అవెంజర్స్తో జాయిన్ అవుతాడా? మిడ్ నైట్ సన్స్లో ఉంటాడా? లేక సీక్రెట్ వార్స్ వరకు వెయిట్ చేయాలా? ఎవరికీ ఆన్సర్ లేదు. ముఖ్యంగా మూన్ నైట్ని సోలో ప్రాజెక్ట్లో కాకుండా మిడ్ నైట్ సన్స్ టీంలో కోసం సేవ్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ మిడ్ నైట్ సన్స్లో ప్లేట్, గోస్ట్ రైడర్, మూన్ నైట్ ఇలాంటి సూపర్ న్యాచురల్ హీరోస్ అందరినీ ఒక టీమ్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పటివరకు జాక్ లోకీ ఫ్యూచర్ మాత్రం కంప్లీట్లీ మిస్టరీగానే ఉండిపోయింది. నెక్స్ట్, డాక్టర్ స్ట్రేంజ్ మల్టివర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ తర్వాత వాంగ్ ఆల్మోస్ట్ ప్రతి ఎంసీయూ ప్రాజెక్ట్లో కనిపించలేదు. శాంగ్-చి, షీ-హల్క్, డాక్టర్ స్ట్రేంజ్ ఇలా చాలా ప్లేసెస్లో అపీర్ అయ్యాడు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎవరికి కూడా డిస్కస్ చేయలేదు. సోషరస్ రూపమైన వాంగ్ అసలు ఏం చేస్తున్నాడు? అవెంజర్స్ని ప్రిపేర్ చేస్తున్నాడా? మల్టివర్స్ థ్రెట్స్ని మెంటోర్ చేస్తున్నాడా? లేక సీక్రెట్ వార్స్ కోసం హీరోస్ని కలెక్ట్ చేస్తున్నాడా? వీటికి మార్వెల్ అఫీషియల్గా వాంగ్ సోషరస్ సుప్రీం అని చెప్పింది, కానీ తన యాక్చువల్ మిషన్ ఏంటి? ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్లో తన అపియరెన్స్ అనేది ఇంపార్టెంట్గా చూపిస్తూ వచ్చారు. దీనికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటివరకు మార్వెల్ ఆన్సర్గా అయితే చెప్పలేదు. నా థియరీ ఏంటి అంటే, నిక్ ఫ్యూరీ ఎర్త్ హీరోస్ని కలెక్ట్ చేస్తున్నట్టు వాంగ్ మ్యాజికల్ సైడ్ హీరోస్ని ఫ్యూచర్ అవెంజర్స్ టీమ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు అని ఏమో. ఎస్పెషల్లీ సీక్రెట్ వార్స్ ముందు వాంగ్ రోల్ చాలా ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు వాంగ్ బిహైండ్ ద సీన్స్ మిషన్ కూడా ఎంసీ బిగ్గెస్ట్ మిస్టరీస్లో ఒకటిగా ఉంది. నెక్స్ట్, కెప్టెన్ మార్వెల్ ఎంసీలో స్ట్రాంగెస్ట్ హీరోస్లో ఒకటి. అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానోస్ షిప్ని ఒకటే పంచ్తో డిస్ట్రాయ్ చేసేసింది. థానోస్తో డైరెక్ట్గా ఫైట్ చేసిన ఫ్యూ హీరోస్లో కార్లో డాన్వర్స్ కూడా ఒకటి. ద మార్వెల్స్ ఎండింగ్లో కూడా ద హలా ప్లానెట్ని సేవ్ చేసి మోనికా వేరే యూనివర్స్లో చిక్కుకుపోయిన తర్వాత కార్లో డాన్వర్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మార్వెల్ రివీల్ చేయలేదు. క్వశ్చన్ ఏంటంటే, మార్వెల్ అసలు ఎప్పుడు ఎక్కడ ఉంది? ఎర్త్ మీద అవెంజర్స్తో ఉందా, లేక స్పేస్లో ఇంకో కాస్మిక్ థ్రెట్ని స్టాప్ చేస్తుందా? మార్వెల్ ఇప్పటి వరకు ఒక హింట్ కూడా ఈ క్యారెక్టర్ గురించి ఇవ్వలేదు. అఫీషియల్లీ కెప్టెన్ మార్వెల్ని నెక్స్ట్ అపియరెన్స్ కూడా ఎక్కడ కన్ఫర్మ్ అవుతుందో అనేది కూడా తెలియదు. అవెంజర్స్ డూమ్స్డే, సీక్రెట్ వార్స్ లాంటి మూవీస్లో తన రోల్ ఉండే ఛాన్సెస్ అనేవి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మార్వెల్ మాత్రం కంప్లీట్లీ సైలెంట్గా ఉంది. ముఖ్యంగా కార్లో డాన్వర్స్ ఎర్త్ ప్రాబ్లమ్స్ కన్నా కాస్మిక్ సైడ్ థ్రెట్స్ని హ్యాండిల్ చేస్తుంది. సీక్రెట్ వార్స్ ముందు మల్టివర్స్ డేంజర్ స్టార్ట్ అయ్యే టైంలో కెప్టెన్ మార్వెల్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్స్ హైలీ ఉన్నాయి. ఇప్పటివరకు కెప్టెన్ మార్వెల్ నెక్స్ట్ మిషన్ ఎంసీలో బిగ్గెస్ట్ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇక ఈ వీడియోలో లాస్ట్ అనౌన్స్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం.
ఎంసీలో బిగ్గెస్ట్ అనౌన్స్డ్ క్వశ్చన్ ఇదే అని చెప్పొచ్చు కూడా. ఎటర్నల్స్ ఎండింగ్లో టెనటోట్ అనే సెల్స్టియల్ ఎత్తు నుంచి బయటకు వస్తుంది కదా, ఆ సైజ్ లిటరలీ కాంటినెంట్స్ నుంచి కూడా కనిపించే అంత పెద్దగా ఉంటుంది. ఎంటైర్ ప్లానెట్ని షేక్ చేసే లెవెల్ ఈవెంట్ అది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఎత్ని ప్రొడక్ట్ చేసే సోర్సరర్ సుప్రీం వాంగ్ కానీ లేదా డాక్టర్ స్ట్రేంజ్ కానీ ఒక సీన్లో కూడా కనిపించలేరు. అసలు ఇలాంటి కాస్మిక్ ఈవెంట్ జరుగుతుంటే వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? మార్వెల్ అఫీషియల్గా దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కొంతమంది ఫ్యాన్స్ స్ట్రేంజ్ ఎప్పుడు మల్టివర్స్ ఇష్యూస్తో బిజీగా ఉన్నాడు అంటారు. మరి వాంగ్ లేదా వేరే సోర్సరర్స్ వాళ్ళకి కూడా తెలియకుండా ఏమాత్రం స్ట్రేంజ్గా అనిపించలేదా? ఇక్కడ మెయిన్ ఫోకస్లీ మార్వెల్ ఎటర్నల్ స్టోరీని ఫ్యూచర్ కాస్మిక్ మూవీతో కనెక్ట్ చేయడానికి ఈ మిస్టరీని ఇంటర్నేషనల్గా అనౌన్స్డ్గా వదిలేసింది. స్టార్ వార్స్ ఆర్ లేక అవెంజర్స్ డూమ్స్డేలో దీని ఆన్సర్ ఇవ్వచ్చు. అప్పటి వరకు డాక్టర్ స్ట్రేంజ్ అబ్సెన్స్ ఎంసీలో బిగ్గెస్ట్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఎంసీలో ఇప్పటి వరకు మార్వెల్ ఆన్సర్ ఇవ్వని 8 మిస్టీరియస్ లైవ్ గురించి ఇవే. వీటిల్లో మీకు బిగ్గెస్ట్ మిస్టరీస్ ఏదో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.